చేస్తున్నాడంటే చెప్పలేనండి. ఆ, మరి ఎన్ని గొప్ప కార్యాలంటే చెప్పలేను. నేను ఏ బండి మీద ప్రయాణం చేసినా, ఏ ఆటోలో ప్రయాణం చేసినా వాక్యం చెబుతాను. ముందు నేను దేవుని చూశానయ్యా అని కూడా చెబుతా. దేవునితో మాట్లాడానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడయ్యా అని కూడా నేను చెబుతూ ఉంటాను. నా 10th క్లాస్లో నేను 9th క్లాస్ ఐ థింక్ 9th క్లాస్లో నేను సెలవులకు రావడం జరిగింది సమ్మర్లో. మరి అప్పుడు భీమవరంలోనే ఉన్నాము, మా సొంత ఊరు, మా సొంత ఇంట్లో మా తల్లిదండ్రులు ఉండగా 9th క్లాస్ అనమాట. ఒక తెల్లవారుజామున మరి నాకు ఏదైతే ఒక పెద్ద దర్శనం చూస్తున్నాను. నేను బయట నిలబడి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఒక దిక్కు నుంచి ఒక చుట్టలాగా ఆకాశము నక్షత్రాలు ఇవన్నీ కూడా, ఆకాశం అంతా కూడా బ్లూగా ఉంటుంది కదండి, మేఘాలు దిందంతా ఆకాశం ఆ చుట్టగా చుట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆకాశం చుట్టబడుతూ వస్తుంది. మరి శివాజీలాగా ఒక ఆయన తెల్లని వస్త్రాలతో తెల్లని గుర్రం మీద